கிறிஸ்மஸ் என்றால் கொண்டாட்டமே, பாடி பாடி மகிழும் நாட்களே. ஒன்றாக கூடியே கரங்களை தட்டியே இயேசுவை கொண்டாடுவாங்களே. கிறிஸ்மஸ் என்றால் கொண்டாட்டமே, பாடி பாடி மகிழும் நாட்களே. బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. నిజమైన సంబరాలు నేడే మనకు, లోకానికొచ్చేనే దేవదేవుడు. నిజమైన సంబరాలు నేడే మనకు, లోకానికొచ్చేనే దేవదేవుడు. నేడే యేసుడి జన్మదినం, నేడే క్రీస్తుని జన్మదినం. నేడే యేసుని జన్మదినం, నేడే క్రీస్తుని జన్మదినం. క్రిస్మస్ క్రిస్మస్ ఇదే హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ ఇదే మెర్రీ క్రిస్మస్. రక్షకుడు పుట్టాడని లోకమంత చాటెదము, యేసయ్య సజీవుడని అందరికి తెలిపెదము. రక్షకుడు పుట్టాడని లోకమంత చాటెదము, యేసయ్య సజీవుడని అందరికీ తెలిపెదము. శ్రీ యేసు పుట్టిండు పండుగ సీతము ఓరన్నా, రారాజు జన్మించిండు ఆడి పాడుదమోయక్క. బంగారు వన్నెలోడు బలవంతుడోరన్నా, చిరునవ్వుల సిన్నోడు శక్తివంతుడే ఓయక్క. ఆడాలి 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 ఆనందంగా ఆడాలి, పాడాలి పాడాలి ఆనందంతో పాడాలి. ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలి, పాడాలి పాడాలి ఆనందంతో పాడాలి. సంగీతనాదంతో చిందులు ఎన్నో వేయాలి, సంగీతనాదంతో చిందులు ఎన్నో వేయాలి. ఎందుకంటే యేసు పుట్టాడు, మహారాజు వచ్చాడు. యేసు పుట్టాడు, మహారాజు వచ్చాడు. యేసు పుట్టాడు, మహారాజు వచ్చాడు. యేసు పుట్టాడు, మహారాజు వచ్చాడు. உண்மை துதிப்பேன், நான் உண்மை துதிப்பேன், கிருப மேல கிருப தந்த உண்மை துதிப்பேன். உண்மை துதிப்பேன், நான் உண்மை துதிப்பேன், கிருப மேல கிருப தந்த உண்மை துதிப்பேன். இந்த உலகம் எங்களை வேண்டான்னு சொல்லிச்சு டாடி, எங்களை டிஸ்குவாலிஃபை பண்ண. நல்ல கையை தட்டி அப்படி கொஞ்சம் டான்ஸ் ஆடி. Come on. மோசேய போல கொலைகாரன் என்று தூர தேசத்துக்கு அனுப்பி போட்டாங்க.
ఉన్నాడా? యేసు ప్రభువు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ యేసయ్య ఉన్నాడు. మీ మధ్యలో మీ కంటికి కనిపించకుండా సంచరిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? మనిషి ముఖాలు చూస్తాడు, బట్టలు చూస్తాడు. యేసయ్య హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఎక్కడ యేసు ప్రభు ప్లేస్ ఎక్కడుంది తెలుసా? దేవుని కుడి పార్శ్వములో, ద మోస్ట్ హైయెస్ట్ ప్లేస్, అన్నిటికన్నా పెద్ద స్థలములో యేసు ఉన్నాడు. అన్నిటికన్నా ఎత్తైన స్థలములో పరలోకము మనం అంటాం. ఆ స్థలంలో యేసు ప్రభు ఉన్నాడు. ప్రియమైన వారలారా, అక్కడ ఉన్నాడు. ఆయన కూర్చున్న ప్లేస్ నుంచే దీవెనలు వస్తాయి. గుర్తు రావాలి కదా, ఆ స్థలం నాది అని, నేనే దానికి యజమాని అని గుర్తు పెట్టుకోండి. ప్రియమైన వారలారా, మన ఇష్టం వచ్చినట్టు పరిగెట్టేటప్పుడు, మన లైఫ్లో ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవుడు అనేవాడు అడ్డుపడి చిన్న దెబ్బలు, చిన్న గాయాలు మనకు కనపరిచి, నేనొక్కడు ఉన్నాను గుర్తు పెట్టుకో, నీ లైఫ్ నీ ఇష్టం వచ్చినట్టు కాదు. ప్రాణాపాయ పరిస్థితి పోయి తప్పించుకొని ఉంటాం, పెద్ద రోగం వచ్చి తప్పించుకొని ఉంటాం. జాగ్రత్త పడాల్సిన సమయం అదే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు హెచ్చరిక చేయకుండా ఉండనే ఉండడు.